సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని ముత్యంపేట గ్రామంలో వర్షాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్నా విత్తనాలు వేసినప్పటికీ సరైన వర్షాలు లేక అవి మొలకెత్తడం లేదని అన్నదాతలు ఆకాశం వైపు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా దౌలతాబాద్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో శనివారం పంటలు రక్షించుకోవడానికి వర్షాలు కురవాలని మహిళలు బతుకమ్మలు ఆడుతున్నారు. రోహిణి కార్తీ మొదలుతోనే వర్షాకాలం మొదలవుతుందని రైతులు అందరూ దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి నేలను సిద్ధం చేసుకున్నారు. అడపాదడప కురిసిన వర్షాలకు చాలా మంది రైతులు విత్తనాలు వేశారు. కానీ జూన్ మాసంలో సరైన వర్షాలు కురవక వేసిన పూర్తి స్థాయిలో మొలకెత్తడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు వేసినాం, మొలకలన్నీ నిండిపోతున్నాయని బతుకమ్మ ఆడుకుంటున్నాం. అట్లనన్నా దేవునికి కనకరం పుడుతుందో ఏమో అని కష్టపడి ఇవన్నీ చేసి ఆడుకుంటున్నాం. మరి ఈగనన్నా దేవుడు కిందికి దిగి మంచిగా పంటలు వండేటట్టు, మంచిగా మొలకలు మొలిచేటట్టు, మంచిగా వర్షాలు కొట్టాలి, మేము అందరం సంతోషంగా ఉండాలి. అందుకనే మేము బతుకమ్మ ఆట ఆడుతున్నాం. ఆన గురించి ఆన కొరకు తపస్సు పడుతున్నాం మేము. మాకు ఈ ముత్తపేట గ్రామము ఎక్కడ చూసినా ఎల్లూళ్ళపెట్టు ఏ సంఘంలో ఆన లేదు. ఈ జిల్లాకు ముత్తపేట జిల్లాలో ఆన లేదని బతుకమ్మ ఆడగలిగినాం మేము. మీకు అందరికీ దయ ఉండి మా మీద శబ్ద ఉండి ఆనదేవిని ఇక్కడ చర్య తీసుకోవాలి.